హాయ్ మెగా ఫ్యాన్స్, మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినం సందర్భంగా ఈ 70 సినిమాలు వీడియోలో భాగంగా ఇది 4వ సినిమా మీతో షేర్ చేసుకుంటున్నాను. 4వ సినిమా వచ్చేసి మన అన్నయ్య పున్నమనాగ సినిమా వచ్చి జూన్ 13 జూన్ 1980లో రిలీజ్ అయింది. మీ అందరికీ తెలిసిందే. ఏవిఎం ప్రొడక్షన్ అంటే ఒక పెద్ద బిగ్ బ్యానర్, అప్పట్లో సంచలనమైన బ్యానర్ ఏవిఎం, మంచి పేరు. అట్లాంటి బ్యానర్లో అన్నయ్యకి 80స్లోనే అంటే జస్ట్ అన్నయ్య ఎంటర్ అయ్యే 2 ఇయర్స్కే ఒక మంచి క్యారెక్టర్, నాగుల క్యారెక్టర్ దొరకడం చిరంజీవి గారు అదృష్టం నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అట్లాంటిది. అలాగే నరసింహరాజు, రతి అగ్నిహోత్రి అని చెప్పేసి వాళ్ళు సినిమాలో హీరోయిన్స్గా చేశారు. చిరంజీవి గారికి వచ్చేసి మేనకా హీరోయిన్ మేనకా గారు అని చెప్పి మనకి ఉన్న కీర్తి సురేష్ వారి అమ్మగారు సినిమాలో కూతురు కీర్తి వాళ్ళ అమ్మ చిరంజీవి గారికి హీరోయిన్గా అప్పట్లో వేసింది మేనకా గారు. ఈ సినిమా వచ్చేసి చిరంజీవి నెగిటివ్ రోల్ అయినా కానీ నెగిటివ్ రోల్ కూడా హీరోయిజం ఇచ్చిన సినిమా క్రేజ్ అంతా ఉంటుంది సినిమా చిరంజీవి. దీంట్లో పున్నమనాగ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాల్సి వస్తుంది, కానీ సందర్భం తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా చెప్పేద్దాం. స్టార్టింగ్లో చిరంజీవి గారు నెగిటివ్ అయినా కూడా దాంట్లో పాజిటివ్గా కూడా చూపించారు. ఎండింగ్కి వచ్చాక పాజిటివ్ అయిపోతుంది క్యారెక్టర్. సూపర్ అంటే సూపర్ యాక్షన్. చిరంజీవి గారు క్యారెక్టర్లో నాగుల క్యారెక్టర్ అంటే పాము పట్టుకునే వాళ్ళు చిరంజీవి వాళ్ళ ఫాదర్ ఉంటారు. వీళ్ళు అందులో వాళ్ళ నాన్న వచ్చేసి స్టార్టింగ్లోనే ఒక పాముని చంపేస్తాడు అనమాట. పాము పిల్లల్ని చంపేస్తే ఆ పాము చూసి పసిగడుతుంది అనమాట. పసిగట్టి నెక్స్ట్ తిరిగి చంపాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ ఆయన ఏం చేస్తాడంటే ఇది ఎప్పుడైనా కానీ వస్తున్నారా ఇది అని చెప్పేసి చిన్నగా కొద్దిగా విషయం వేసి చిరంజీవి గారికి అన్నంలో కలిపెట్టి చేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇంక జీవితంలో పాము వచ్చినా కూడా చిరంజీవికి ఏం కావాలనే ఉద్దేశంతో ఇట్లా చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఎండింగ్ వచ్చాక అది పూర్తి విషయంగా మారిపోతుంది. ఆ వైబ్రేషన్ వచ్చేసి మామూలుగా చిరంజీవికి ఏమైపోతుందంటే పున్నమి వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా పాముగా మారిపోతుంది. తనకు తెలియకుండానే మాకు ఎందుకు ఇట్లా జరుగుతుందని కూడా తెలియకుండానే మారిపోతూ ఉంటాడు. ఇందులో హైలైట్ సీన్ అంటే క్లైమాక్స్లో చిరంజీవికి పాముకి వెళ్ళితే కూర్చుని పడుతుందో ఆ కూర్చుని ఇట్లా తీసుకుంటా వెయిట్ చేసి ఉంటుంది. అసలు హైలైట్ అంటే హైలైట్ సీన్ అది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయిపోతారు చిరంజీవి ఆ సీన్కి అయితే మాత్రం. ఎండింగ్కి వచ్చేసరికి ఫుల్ సానుభూతి వస్తుంది క్యారెక్టర్ మీద. అట్లా విలన్కి హీరోయిజం తెచ్చిన నటుడు మన అన్నయ్య. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ మీకు తెలిసిందే, హైలైట్ సాంగ్. పున్నమి రాత్రి ఎప్పుడు రేడియోలో వచ్చినా కూడా ఈ పాట ఎప్పుడు కూడా. ఈ సినిమా హైయెస్ట్ డేస్ వచ్చేసి విజయవాడ, వైజాగ్, గుంటూరు 98 డేస్ 3 సెంటర్లు తీసేసారు. లేకపోతే డైరెక్ట్ 3 సినిమాలు వచ్చేటివి. అది మన సినిమానే వేశారు అన్నయ్యది. ఒక్క కాటు చూపు సినిమా వేశారు. హైదరాబాదు 71 డేస్ ఏదో ఉంది హైదరాబాద్ థియేటర్ నాకు తెలిసి. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో నేను తాడపత్రి చుక్కలూరు దగ్గర చూసాను. తాడపత్రిలో వాహిని టాయ్స్లో వేశారు. మేము సినిమాలో పోయేటప్పుడే అంతా భయపడి సీట్లో కాళ్ళు పైకి పెట్టుకునేవాళ్ళం. మా పామ్ మ్యూజిక్ వచ్చినప్పుడు, నాగిన్ డాన్స్ మ్యూజిక్ వచ్చినప్పుడు కాళ్ళు పైకి పెట్టుకొని చూసేవాళ్ళం. అప్పుడు సంచలనం అసలు. అది కింద పెట్టుకునేవాళ్ళం. దాంట్లో దీంట్లో టేబుల్లో కుర్చీలో కూర్చుంటే కాళ్ళన్నీ పైకి పెట్టుకుని కూర్చోడు. అంత భయం వేసేది. అంత ఇది ఆ బుక్లో ఆ థియేటర్లో పాములు వచ్చినాయని చెప్పేసి బయట అంతా టాకు. థియేటర్లో పోయినా నుంచి కాళ్ళు పైకి పెట్టి కాళ్ళు కింద పెట్టింటే ఊరు కూడా కాళ్ళతో పైకి వచ్చిందన్నమాట. ఇదొకటి మర్చిపోలేని స్వీట్ మెమరీ నాకైతే పున్నమనాగ సినిమా. ఈ విధంగా మీతో షేర్ చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. అన్నయ్య 2 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీ అందరి ఆధారంతో నేను ఇంకా మిగతా వీడియోలు చేయడానికి కూడా నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, బాయ్ మెగా ఫ్యాన్స్.